నాకైతే మిడ్‌నైట్ శాండ్‌విచ్ తినాలనిపించింది. ఎందుకో తెలియదు ఆ రోజు మార్నింగ్ నుంచి ఫుల్‌గా తినాలనిపించింది. సో, ఆర్డర్ పెట్టుకుంటే ఒక్క శాండ్‌విచ్ చార్జెస్‌తో కలిపి 150, 200 అట్లా అవుతుంది. సో, దాని బదులు బ్రెడ్ మనకి కావాల్సినవన్నీ పెట్టుకుంటే మనమే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా మేము ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఆర్డర్ పెట్టుకున్నామనమాట. అందరూ ఉంటే పెద్ద చేసినట్టు కూడా అనిపించదు కదా! సో, అలా కబుర్లు చెప్పుకుంటూ చేసేసాం. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రాసెస్ ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బా వచ్చింది. నేను బయట తిన్న శాండ్‌విచ్స్ అన్నిటికన్నా ది బెస్ట్ అనమాట ఇది. బయట కూడా ఇంత టేస్టీగా నాకు ఎప్పుడు అనిపియలేదు. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని ఆయిల్ కొంచెం వేసి బటర్ వేసుకొని ఫస్ట్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాము. అది కొంచెం మగ్గాలి కదా! సో, అందుకు ఫస్ట్ అదేసి ఫ్రై చేసుకున్నాం. దాని తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్, టమాటోస్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. ఇది మరీ ఓవర్‌గా ఫ్రై అవ్వవసరం లేదు. జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు. అందులో ఇప్పుడు ఉప్పు, కారం, క్యూమిన్ పౌడర్, పెప్పర్ పౌడర్ వేసుకున్నాము. ఇక్కడ బయట ఏంటంటే పచ్చి బ్రెడ్ మీద ఈ కర్రీస్ వెజ్జీస్ అన్నీ పెట్టేసి జస్ట్ అటు ఇటు కాల్చి ఇస్తారు కదా! సో, దానివల్ల లోపల వెజ్జీస్ పచ్చి పచ్చిగా ఉంటాయి. సో, ఇలా చేస్తే ఏంటంటే కొంచెం లోపల కూడా బాగా కుక్ అయ్యి టేస్ట్ చాలా బా వచ్చింది. సో, ఇప్పుడు ఇందులో హైలైట్ పార్ట్ ఏంటంటే మయోనీస్. నార్మల్ మయోనీస్‌తో పాటు తందూరి మయోనీస్ కూడా ఉంది మా దగ్గర. సో, అది వేసామనమాట. అండ్ ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో కూడా వేసాము. సో, దానివల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇప్పుడు మేము టేస్ట్ ఇంకొంచెం బాగా రావడానికి ఏం చేసామంటే 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దాని మీద తందూరి మయోనీస్‌ని అలా స్ప్రెడ్ చేసి దాని మీద స్పైస్ కోసం కారంని ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాము. ఇప్పుడు దాని మీద లెటస్ పెట్టి దాని మీద ఇప్పుడు మేము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జీస్ ఉన్నాయి కదా! సో, అవి పెట్టేసి చీజ్ స్లైస్ ఒకటి పెట్టాము. చీజ్ స్లైస్ డైరెక్ట్‌గా పెడితే సరిగ్గా మెల్ట్ అవ్వదేమో అని చెప్పేసి పీసెస్ కింద పెట్టాము. సో, బాగా మెల్ట్ అయింది అలా పెట్టడం వల్ల. ఇప్పుడు పాన్ మీద బటర్ రాసేసుకొని 2 సైడ్స్ టోస్ట్ చేసేసుకొని ఇంకా తినేయడమే. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! నేను ఓన్లీ శాండ్‌విచ్ ఆర్డర్ పెట్టుకుంటే 150-200 అవుతుందని చెప్పి. బట్ నేను ఇప్పుడు ఐటమ్స్ అన్నీ పెట్టాను కదా! సో, నాకు ఓన్లీ 140 రూపీస్ పడింది అంతే. సో, 140 రూపీస్‌కి నాకు టోటల్ 5 శాండ్‌విచెస్ వచ్చాయి. సో, చాలా అంటే చాలా యూస్‌ఫుల్. ఒకవేళ మీరు ఎవరైనా చేసుకుందాం అనుకుంటే ఇలా ట్రై చేయండి. అండ్ ఐటమ్స్ అన్నీ కూడా ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌లో పెట్టాను. సో, చాలా తక్కువకే వచ్చింది. సో, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.